మాజీ మంత్రులు హరీష్ రావు, దళసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి సహా బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్బంధాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఖండించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన ఆసుపత్రులను, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తనివిగా డబ్బా కొట్టుకోవడమే మినహా రేవంత్ రెడ్డి అర్భక పాలనలో చేసిందేమీ లేదన్నారు. 3 అక్రమ అరెస్టులు, 6 భూ కబ్జాలు, 12 తిట్ల దండకాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజల పాలిట శాపంగా మారిన దురదృష్టకర దుర్మార్గ పాలన అని మధుసూదనాచారి ఖండించారు. ఆత్మవిశ్వాసం లేని రేవంత్ రెడ్డి అహంకార ధోరణికి ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్పి తీరుతారని, తస్మత్ జాగ్రత్త అని రేవంత్ రెడ్డిని మధుసూదనాచారి హెచ్చరించారు. తెలంగాణ గడ్డ మీద మళ్ళీ ఆంధ్రలో రాజకీయాన్ని ఇక్కడ వృద్ధదలుచుకున్నారా? తెలంగాణ కాదండి, ఆర్గ్యుమెంట్ కాదు కదా, మా ఆవేదన అర్థం చేసుకుంటాం. మీరు అర్థం చేసుకోవాలి. మేము ఉద్యమకారులము, తెలంగాణ వచ్చిన వాళ్ళము. మా గడ్డ మీద మా ఓన్ని మేము ఇటువంటి ఎన్నో ఎదుర్కొని వేల మంది చట్టాన్ని కానీ మేము మాట్లాడే మాటల్లో చేతు పెద్ద అర్థం చేసుకుని విచక్షణ మీకు ఉన్నదని మాట్లాడుతున్నాం. మేము కొట్లాడేటోళ్ళం కాదు. మేము ఏమంటున్నాం, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అక్కడ అవమానం జరిగింది కాబట్టి ఏ గడ్డ మీద ఏ గడ్డ కోసం కొట్లాడిందో ఆ నాయకునికి అవమానం, అన్యాయం జరిగింది కాబట్టి మేము దానికి ఎదుర్కోవడానికి, లేదా ఆయన సుదర్శన్ రెడ్డి ఆత్మ, మేమంతా ఆయన వర్గం కాదా? మేమని మీకు శత్రువున్నామా? మీతో మాకు మీరు 100 మంది రండి, అందరం నర్సంపేట Pilot.